ఫ్రెండ్స్ ఇది సామ్సంగ్ గెలాక్సీ S23 ఆలస్యం చేయకుండా నేను అన్బాక్సింగ్ చూసేద్దాం. ఫ్రెండ్స్ ఇది బాక్స్ S23 ది చాలా బుడ్డిగా ఉంది బాక్స్ అయితే చిన్న ఫోన్ ఇది వచ్చేసరికి 8GB RAM 128GB మోడల్. ఒకవేళ చిన్న సైజ్ ఫోన్స్ ఇష్టపడే వాళ్ళైతే మీరు S సిరీస్ లో ఈ ఫోన్స్ మీకు సెట్ అవుతాయి. బాక్స్ లో మీ కంటెంట్స్ మీకు సేమ్ ఉంటాయి. సిమ్ ఎజెక్టర్ పిన్, టైప్ సి కేబుల్, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ మొబైల్ ఫోన్ ఉంటుంది అంతే. ఒకసారి S22 కి S23 కి చేంజెస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్ 8 Gen 1 ప్రాసెసర్ నుంచి 8 Gen 2 ప్రాసెసర్ చేంజ్ అయిపోయింది. అండ్ బ్యాటరీ 3700 నుంచి 3900 కి పెంచారు. ఫ్రంట్ కెమెరా 10 మెగాపిక్సెల్ నుంచి 12 మెగాపిక్సెల్ కి పెంచారు. గ్లాస్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ నుంచి విక్టస్ 2 ప్రొటెక్షన్ తీసుకొని వచ్చారు. అండ్ దీంతో పాటు కెమెరాలో మీకు ఎక్స్పర్ట్ రా ఫీచర్ తీసుకొని వచ్చారు. ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా మీకు ఎక్స్పర్ట్ రా ఫీచర్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి డిజైన్ ఇప్పుడు ఇంతకుముందు మనకి హంప్ ఉండేది, ఇప్పుడు తీసేశారు. ఇప్పుడు డిజైన్ కొద్దిగా నీట్గా అనిపిస్తుంది. ఇవి చేంజెస్ S22 నుంచి S23కి. ఫోన్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫోన్ మీకు చాలా కాంపాక్ట్ ఫోన్. S23 అంటేనే మీకు చిన్న సైజ్ ఫోన్స్ ఇవి. S22 కానీ S23 కానీ ఇవి మీ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా కాంపాక్ట్ ఉంటాయి. ఎవరైతే చిన్న సైజ్ ఫోన్స్ ఇష్టపడుతుంటారో అలాంటి వాళ్ళు ఈ సిరీస్ అయితే తీసుకుని ఉంటారు. ఎవరు ఆల్ట్రా అట్లాంటి వాటికి వెళ్ళరు. చిన్నగా ఉంటుంది, కాంపాక్ట్ ఉంటుంది, జేబులో పెట్టుకోవడానికి, ఎక్కడికైనా క్యారీ చేయడానికి అట్లాంటి వాళ్ళు ఎక్కువ ఈ ఫోన్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. దీని బిల్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం సేమ్ బిల్ క్వాలిటీ ఉంటుంది. మీకు టాప్ మోడల్ ఎట్లా ఉంది అట్లనే ఉంటుంది. అల్యూమినియం బాడీతో వస్తుంది. ఫ్రంట్ బ్యాక్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ చేతిలో పట్టుకున్నప్పుడు మీకు చాలా ప్రీమియం ఫీలింగ్ ఉంటుంది. అండ్ హ్యాప్టిక్ ఫీడ్బ్యాక్ కానీ మీరు యూజ్ చేసినప్పుడు ఎక్కడ మీకు ఆ ప్రీమియం ఫీలింగ్ అయితే తగ్గదు. చాలా బాగుంటుంది ఫోన్ మీద చేతిలో. ఇన్ హ్యాండ్ ఫీల్ అయితే మొత్తం సింప్లీ సూపర్. మీకు కాంపాక్ట్నెస్ కానీ చాలా బాగుంటుంది. అండ్ దీనిలో మీకు డిస్ప్లే కూడా చాలా బాగుంటుంది. సామ్సంగ్ డైనమిక్ AMOLED స్క్రీన్ ఇది 6.1 ఇంచ్ డిస్ప్లే, చిన్న సైజ్ స్క్రీన్. అండ్ ఇది మీకు 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది. 240Hz టచ్ శాంపింగ్ రేట్తో వస్తుంది. డిస్ప్లే మీకు L1 సపోర్ట్తో కూడా వస్తుంది. అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ మీరు HD క్వాలిటీలో చూడొచ్చు. నెట్ఫ్లిక్స్ HDRలో కూడా చూడొచ్చు. డిస్ప్లే క్వాలిటీ ఎక్కడ మిమ్మల్ని నిరుత్సాహపరచదు. డిస్ప్లే మీకు చూడడానికి అయితే చాలా బాగుంటుంది. ఫ్లాగ్షిప్ ఫోన్ ఇది. సౌండ్ విషయానికి వస్తే దీనిలో మీకు స్టీరియో స్పీకర్స్ ఉంటాయి, డాల్బీ అట్మాస్ ఉంటుంది. అండ్ సౌండ్ క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. డిస్ప్లే అండ్ సౌండ్ డిపార్ట్మెంట్ మిమ్మల్ని నిరుత్సాహపరచవు. దీనిలో మీకు IP68 వాటర్ అండ్ డస్ట్ అసిస్టెంట్ కూడా ఉంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది, రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ ఉంటుంది. అన్నీ ఉంటాయి, ఏమి తీసేరు. చిన్న ఫోన్ అని చెప్పేసి. దీనిలో మీకు సేమ్ ప్రాసెసర్ యూస్ చేస్తారు. S23 అల్ట్రాలో అయితే మీకు ప్రాసెసర్ ఉంది, అదే ప్రాసెసర్ మీకు కస్టమైజ్డ్ CPU వీళ్ళు యూస్ చేస్తారు. క్లాక్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది, 3.36 GHz ఉంటుంది. ఏ గేమ్ అయినా అండి మీకు చాలా బాగా రన్ చేస్తుంది. కాబట్టి చిన్న సైజ్ ఫోన్ ఇది. సో మీరు ఎక్కువ గేమ్స్ ఇట్లాంటివి ఆడే వాళ్ళైతే మాత్రం కొద్దిగా పెద్ద సైజ్ స్క్రీన్ తీసుకొని కొద్దిగా ఎక్కువ బ్యాటరీ కూడా S23 ప్లస్ అట్లాంటి వాటిలో మీకు ఇంకా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. దీనిలో కూడా మీరు ఆడుకోవచ్చు. ఎక్కడ మీకు ల్యాగ్స్ కానీ ఫ్రేమ్ డ్రాప్స్ కానీ ఇట్లాంటివి అయితే ఏమి ఉండవు. కాకపోతే చిన్న సైజ్ ఫోన్ ఇది, మీకు ఆడేటప్పుడు ఇబ్బంది అనిపిస్తుంది. ఒకవేళ మీరు జనరల్ యూజ్ చేసే వాళ్ళు, ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళు, అట్లాంటి వాళ్ళకి బాగా సెట్ అయితే, ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు అట్లాంటి వాళ్ళకి నార్మల్ చెప్తున్నా. పర్ఫార్మెన్స్ పరంగా అయితే మాత్రం ఎక్కడ మనం పేరు పెట్టలేం. నెక్స్ట్ 8 Gen 2 ప్రాసెసర్ కాబట్టి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్ ఉంటుంది. అండ్ కెమెరాస్ కూడా సూపర్ ఉంటాయి. కెమెరాస్ మీకు ఇంప్రూవ్మెంట్ చేస్తారు. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేసి మీకు బ్యాక్ కెమెరా 50 మెగాపిక్సెల్, ఫ్రంట్ కెమెరా 10 నుంచి 12 మెగాపిక్సెల్కి పెంచారు. అండ్ మిగతా కెమెరాస్ వైడ్ యాంగిల్ కెమెరా 12 మెగాపిక్సెల్, వైడ్ యాంగిల్ కెమెరా 10 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి. టెలిఫోటో లెన్స్ మీకు 3x వరకు మీరు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 30x వరకు డిజిటల్ జూమ్ చేయొచ్చు. 3xలో మీరు పోర్ట్రేట్ షాట్స్ తీస్తే మాత్రం మీకు చాలా బాగా వస్తాయి. పోర్ట్రేట్ షాట్స్ అయితే కొన్ని షార్ట్స్ ఇక్కడ మీరు చూడొచ్చు. అండ్ మెయిన్ కెమెరా కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. ఇక్కడ కొన్ని శాంపుల్స్ చూడొచ్చు. ఈవెన్ లో లైట్లో కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. మీకు మెయిన్ కెమెరా ఆప్టికల్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. 4K 30 FPS లో మీకు వీడియో మీకు చాలా స్టేబుల్ ఉంటుంది. ఒకవేళ మీ వీడియో రికార్డ్ చేయాలనుకుంటే 8K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. స్టేబుల్ వీడియో చేయాలనుకుంటే మాత్రం 4K 30 FPS లో రికార్డ్ చేయొచ్చు. బ్యాక్ కెమెరా విషయస్ మీరు రా ఫొటోస్ కూడా తీయొచ్చు. మీరు ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు లైట్ రూమ్లో వేసేసి. ఫ్రంట్ కెమెరా నుంచి కూడా మీరు రా ఫొటోస్ తీసి ఎడిట్ చేసుకోవాలనుకుంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఫ్రంట్ కెమెరా కూడా మీకు 4K వీడియో రికార్డింగ్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ కెమెరా యూస్ చేసుకొని మీరు 4Kలో వీడియో రికార్డ్ చేయొచ్చు. మీరు వ్లాగ్స్ ఇట్లాంటి రికార్డ్ చేసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్. అండ్ ఇంకా వ్లాగ్స్ రికార్డ్ చేసే వాళ్ళకి పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు 4Kలో పోర్ట్రేట్ వీడియో రికార్డ్ చేయొచ్చు. అంటే మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే మీరు ఫోకస్లో ఉంటారు, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది. ఇది వ్లాగ్స్ రికార్డ్ చేసే వాళ్ళకి ఎక్కువ మంది జనం ఉన్నారు కనుక అట్లాంటి సిచ్యువేషన్లో ఇట్లాంటివి అయితే మీకు బాగా ఉపయోగపడతాయి. బోత్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరాకి మీకు పోర్ట్రేట్ వీడియో ఆప్షన్ అయితే ఉంది. అండ్ మిగతా ఆప్షన్స్ ఉంటాయి కదా మీకు సామ్సంగ్ ఫోన్స్లో, సింగిల్ టేక్ అని, హైపర్ ల్యాప్స్ అండ్ స్లో మోషన్, సూపర్ స్లో మోషన్, డైరెక్టర్స్ వ్యూ, ఒకేసారి ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేయడం, అన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి. ఏ ఫీచర్స్ అయితే దీనిలోంచి మీకు తీసేయలేదు. అండ్ కెమెరా కూడా దీనికి ప్లస్ పాయింట్. అండ్ ఫ్రంట్ కెమెరా కూడా మీకు చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. 12 మెగాపిక్సెల్ కెమెరా. మెగాపిక్సెల్ గురించి పక్క పెట్టేస్తే మాత్రం మీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంటుంది. ఈవెన్ లో లైట్లో కూడా మీకు కొద్దిగా లైటింగ్ ఉండి బాగా పర్ఫార్మ్ చేస్తుంది. ట్యూబ్ లైట్ ఇట్లాంటి కండిషన్లో మీరు నార్మల్ రెగ్యులర్ కండిషన్స్లో మీకు ఫ్రంట్ కెమెరా కూడా
మీకు 12 మెగా పిక్సెల్ కెమెరా అయితే మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ గురించి మాట్లాడుకోవాలి. దీనిలో మీకు 3900 mAh బ్యాటరీ ఉంటుంది. లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే 200 mAh బ్యాటరీ అయితే పెంచారు. అండ్ ఇంకా ఇది ఛార్జింగ్ విషయానికి వస్తే 25 వాట్ వరకు ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. బాక్స్లో మీకు ఛార్జర్ రాదు, కొనుక్కోవడానికి సపరేట్ మీరు కొనుక్కోవాలి. బ్యాటరీ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఇది నార్మల్ యూజ్ చేయడానికి ట్రై చేసాం. ఎందుకంటే ఇట్లాంటి ఫోన్స్ మనం కంప్లీట్గా ఫుల్ డే యూజ్ చేయలేం, ఎందుకంటే తక్కువ బ్యాటరీ ఉంటుంది కాబట్టి. ఇదైతే మీడియం యూజర్ అయితే మీరు ఈజీగా ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఇది మీకు వస్తుంది. ఈవినింగ్ వస్తే ఒక 20% అయితే బ్యాటరీ అయితే ఉంటుంది. ఎక్కువ కెమెరా యూజ్ చేసాం అండ్ అప్పుడప్పుడు గేమ్స్ ఆడడం అండ్ జనరల్ యూజ్ చేయడం ఇట్లాంటివి చేస్తే, మరీ హెవీ యూజర్ అయితే మాత్రం మీరు ఖచ్చితంగా ఈవినింగ్ అయితే ఛార్జింగ్ పెట్టుకోవాలి. నార్మల్ ఎక్కువ ఫోన్ కాల్స్ మాట్లాడే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఇట్లాంటి ఫోన్స్ తీసుకునే వాళ్ళే ఎక్కువ ట్రావెల్ చేసే వాళ్ళు, ఫోన్ కాల్స్ మాట్లాడుకునే వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు. సో మీరు యూజెస్ మీకు మీడియం అయితే మాత్రం ఫుల్ వర్కింగ్ డే అయితే యూజ్ చేయొచ్చు, లేదైతే మాత్రం ఈవినింగ్ ఛార్జింగ్ పెట్టాలి మరీ హెవీ యూజర్ అయితే. అండ్ సాఫ్ట్వేర్ విషయం వస్తే Android 13 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది మీకు. అండ్ 4 years Android అప్డేట్స్ వస్తాయి అండ్ 5 years Android సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి. 1 year ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. దీనిలో మీకు కాల్ రికార్డ్ చేస్తే అవతల వాళ్ళకి వినిపించదు, మీరు డ్యూయల్ యాప్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇది కస్టమర్ ఉండే ఫీచర్స్ అన్నీ ఉంటాయి. ఫీచర్స్ అయితే ఏం మిస్ అవ్వవు. ఇంకా ర్యామ్ అండ్ స్టోరేజ్ విషయానికి వస్తే 8GB RAM 128GB మోడల్ ఉంటుంది అండ్ 8GB RAM 256GB మోడల్ ఉంటుంది. బేస్ మోడల్ వచ్చేసరికి మీకు రెండిట్లో ర్యామ్ LPDDR5X ర్యామే, కాకపోతే స్టోరేజ్ విషయానికి వస్తే మాత్రం బేస్ మోడల్ 128GB UFS 3.1తో వస్తుంది. అదే టాప్ మోడల్ చూసుకుంటే మాత్రం 256GB మోడల్ UFS 4.0తో వస్తుంది, ఫాస్ట్ స్టోరేజ్తో వస్తుంది. దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఫోన్ కొనుక్కునే వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ వీళ్ళు 128GB ఇవ్వట్లేదు. ఈ ఫోన్ మీరు 128GB ప్రైస్కి అంటే 256GB మోడల్ వచ్చేస్తుంది. మీకు 128GB కొనాలనుకుంటే 256GB మోడల్ ఇస్తున్నారు, అదొక అడ్వాంటేజ్ దీనికి. దీనిలో మైక్రోఎస్డి కార్డ్ సపోర్ట్ అయితే ఉండదు. ఒకవేళ మీరు ఎక్స్పాన్షన్ చేసుకోవాలనుకుంటే మాత్రం USB OTG నుంచి ఎక్స్పాన్షన్ చేసుకోవాలి. ఒకవేళ ఇప్పుడు తీసుకోవాలనుకుంటే 256GB మోడల్ వీళ్ళు ఇచ్చేస్తున్నారు కాబట్టి స్టోరేజ్ పెద్ద ప్రాబ్లం అయితే కాదు. దీనిలో ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం ప్రజెంట్ అయితే 8,000 రూపాయలు మీకు HDFC ICICI క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. SBI క్రెడిట్ కార్డ్స్ మీకు 8,000 రూపాయలకు డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు అమెజాన్లో 5,000 రూపీస్ కూపన్, డైరెక్ట్ కూపన్ ఇస్తున్నారు. ఇది మన రీసెంట్ టెక్ న్యూస్లో కూడా చెప్పాను, 67,000 రూపాయలకి ఫోన్ అయితే వస్తుంది. అది కూడా 256GB మోడల్. ఒకవేళ మీరు చిన్న సైజ్ ఫోన్, కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ కోసం చూస్తుంటే అప్పుడు ఇది మీకు సెట్ అయ్యింది. ఒకవేళ మీకు గేమ్స్ ఎక్కువ ఆడతారు, బ్యాటరీ లైఫ్ ఎక్కువ కావాలి అనుకుంటే మీరు S23 Plus తీసుకోవచ్చు. ఒకవేళ కాంపాక్ట్ ఫోన్ అండ్ కావాలి, పవర్ఫుల్ అండ్ ప్రీమియం ఫోన్ కావాలనుకుంటే అప్పుడు మీకు S23 అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఓవరాల్ అయితే మాత్రం S23 అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. వీడియో లైక్ చేయండి, మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.